హాయ్ హలో వెల్కమ్ టు దాత్రి బిజినెస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాజేశ్వరి వడ్లమాని గారు, ఫైనాన్షియల్ ప్లానర్. మేడంతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ బాగున్నాను. మేడం, ఇన్వెస్ట్మెంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ? మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకవేళ మనం ఎక్కడైనా ల్యాండ్ కొంటున్నాం అనుకోండి, అవును. ఆ ల్యాండ్వి మొత్తం మన డాక్యుమెంట్స్ అన్ని ఆ కూడా డాక్యుమెంట్స్ చూస్తాం, ఉంటాయి, రైట్? సర్వే నెంబర్ ఇవన్నీ అన్ని ఉంటాయి. కూడా చూసుకొని ప్రాపర్గా మనం వెళ్ళి కొనుక్కుంటాము. అవును. అలాగే ఇప్పుడు ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్, మోస్ట్లీ నేనైతే మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ కంపెనీస్తోనే నేను డీల్ చేస్తాను. సో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీకు ముందు తెలియవలసింది ఏంటంటే, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్తో మీ గోల్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా, ఓకే. మీ నీడ్ ఏంటి, మీ గోల్ ఏంటి, మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అది తెలిస్తేనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి మీకు ఎక్కడికి వెళ్ళాలి అని తెలియకుండా కూడా మీరు వెళ్ళి టికెట్ కొనేసుకొని ట్రైన్ ఎక్కుతారా? లేదు. లేదు కదా. సో ఇన్వెస్ట్మెంట్ కూడా అలాంటిదే. మనం ఎందుకు చేస్తున్నాం అన్నది మనకి క్లారిటీ ఉండాలి. దాన్ని బట్టి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్. అవెన్యూస్ ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మనం అక్కడ చేసుకోవచ్చు. మేడం, ఇప్పుడు కొన్ని కంపెనీస్, ఇప్పుడు రీసెంట్లీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. Hmm. ఈ కంపెనీస్ కొన్ని ఫ్రాడ్ ఉంటాయి, కొన్ని జెన్యూనిటీ ఉంటాయి. ఎస్. ఇప్పుడు కొందరు గైడెన్స్ ఇస్తారు, బట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటారు, కానీ దేని మీద చేయాలో చెప్పరు. వీళ్ళు చాలా మంది సామాన్యంగా వీళ్ళు తీసుకొని యాడ్ చేసుకొని, ఇది ఉంది కదా, తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, దీంట్లో పెట్టాలి ప్రాపర్ గైడెన్స్ లేకుండా పెడతారు. బట్ కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ కి, జెన్యూనిటీ కంపెనీస్ కి ఎట్లా ఐడెంటిఫికేషన్ చేసుకోవడం? సో దానికోసం అనేసి కంపల్సరీగా మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉండాలి. ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా ఆన్లైన్లో కనిపించి మాట్లాడేవాళ్ళు కాదు. ఆన్లైన్లో ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు నేను కూడా మీకు యూట్యూబ్లోని దాంట్లోని నేను వచ్చి మీకు మాట్లాడుతుంటాను. బట్ మీరు ఫోన్లో మనకి రీచబుల్ ఉండాలి. మీరు ఫోన్ చేయగానే నేను లిఫ్ట్ చేయాలి, నేను మాట్లాడి మీకు గైడ్ చేసే ఆ కండిషన్ ఉన్నది అంటే, అప్పుడు ఏంటంటే మీకు ఆ పర్సన్ మీద మీకు నమ్మకం కదులుతుంది. లేకపోతే మీరేమవుతుంది, మీరు చూస్తారు వీడియోలోని ఆయన చెప్పారు కదా, సో మనం ఇన్వెస్ట్ చేసిద్దాము అనేసి చేస్తారు. కానీ అంటే ఇప్పుడు అన్ని నొప్పులకి ఒకటే మందు అన్నట్టుగా ఉంటుంది. పెయిన్ కిల్లర్ ఏదో ఒక XYZ నేమ్ చెప్తారు, కానీ ఇన్వెస్ట్మెంట్లో అలా ఉండదు. ఓకే, ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇప్పుడు 5400 లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. బట్ మేము అందులోంచి టాప్ 50-60నే మేము పిక్ చేసుకుంటాము, రైట్? సో ప్రతి కంపెనీది మీకు అది ఎంత జెన్యూన్ అనేసి తెలుసుకోవాలంటే, మీకు బాగా తెలిసిన మనుషుల దగ్గరే మీరు వెళ్ళి, ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గరే మీరు గైడ్ లైన్స్ తీసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఏమైపోయింది, ఇవాళ రేపు బాగా ఒక ట్రెండ్ ఏంటంటే, ఆన్లైన్లోని సపోజ్ మీరే ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్లో చూస్తారు, ఇదేదో బాగుంది కదా అనేసి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. మీరు చేస్తున్నారు కదా అని మీ ఫ్రెండ్కి చెప్తారు. మీ ఫ్రెండ్కి ఏమీ తెలియదు, ఆయన ఆ వీడియో చూడలేదు, ఆయన ఇన్వెస్ట్ చేయలేదు. సో ఆయన మిమ్మల్ని నమ్ముతారు. మిమ్మల్ని నమ్ముకున్నాక మళ్ళీ అలాగే పక్కన ఇంకొక ఫ్రెండ్ కూడా వింటారు. సో అలాగా ఏంటంటే మీరు స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ మీకు ఏ రోజు నచ్చలేదో మీరు క్విట్ అయిపోయినప్పుడు వాళ్ళు చెప్తారు, ఇది బాగాలేదన్న, తీసి డబ్బులు అక్కడి నుంచి అని. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని నమ్ముకుంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ ఎనీ ఫ్రెండ్, నమ్మకం వాళ్ళు ఎవరైనా అడ్వైజర్లతో కనుక్కుంటే అది ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.